ఈరోజు పూర్వజన్మ వృత్తాంతము మరియు ఆ కర్మ ఫలితంగా జరిగేటువంటి కథని తెలుసుకుందాం. కన్నడ బ్రాహ్మణుడు శంకరభట్టు అనేటువంటి కన్నడ బ్రాహ్మణుడు మరియు ఒక మహారాజుకి మధ్యలో జరిగినటువంటి సంవాదం. ఆ కన్నడ బ్రాహ్మణుని మహారాజు అవుతాడు అనమాట. అంతకు అంతైతే ఇంతకు ఎంత అనేటువంటి ప్రశ్నని అడగడం జరుగుతుంది. దానికి ఆ కన్నడ బ్రాహ్మణుడు ఇంతకు ఇంతే అనే సమాధానం టపిమని చేస్తే ఆయన మనసులో శ్రీపాద శ్రీవల్లభుని స్మరించుకుంటూ ఉంటాడు అనమాట. దత్తావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుని చాంట్ చేసుకుంటూ ఉంటాడు. ఆ యొక్క ఆన్సర్ వినేసి మహారాజుకి చాలా ఆశ్చర్యం వస్తుంది. మహాప్రభు, మీరు చాలా గొప్పవారు, మీ దర్శన భాగ్యంతో చాలా సంతోషం కలిగింది. మీరు ఒక్కరు మాత్రమే నా యొక్క ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వగలిగారు. నిజంగా ఏంటంటే నాకు నిన్న కళ వచ్చింది. ఆ కళలో నా పూర్వజన్మ వృత్తాంతం తెలిసింది. నేను నా పూర్వజన్మలో దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు. నా ఇంట విపరీతమైనటువంటి తోటకూర పండేటిది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆ అగ్రహారంలోనే ఉన్నటువంటి వారు మా ఇంటి తోటకూరని యథేచ్ఛగా తీసుకొని పోయి చాలా రుచిగా ఉందని ప్రతిరోజు వండుకొని తినేవారు. సో అట్లా ప్రతిరోజు కూడా ఆ తోటకూరను ఉచితంగానే తీసుకుని వెళ్ళేవారు, కానీ ఎప్పుడు కూడా దానికి డబ్బులు చెల్లించేవారు కాదు. వాళ్ళు కొన్ని ఆప్తికాలు, కొన్ని వివాహ సమయంలో నన్ను పురోహితులుగా తీసుకెళ్లేవాళ్ళు. దాంట్లో వచ్చినటువంటి విపరీతమైన సంపాదనలో కూడా నాకు కేవలం 1 వంతు మాత్రం ఇచ్చి మిగతా 99 వంతులు వాళ్ళే తీసుకున్నారు. అట్లా కూడా జరిగింది. సో ఈ తోటకూర విపరీతంగా నేను కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ కూడా తోటకూరని దానంగా ఇచ్చిన పరిస్థితుల్లో నేను పూర్వ జన్మ విశేష ఫలితాన ఈ జన్మలో ఈ రాజ్యంలో రాజుగా పుట్టడం జరిగింది. ఆ బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడే మళ్ళీ బ్రాహ్మణులుగా పుట్టడం జరిగింది. నాకు ఆ పూర్వ జన్మ స్మృతి వల్ల కలిగినటువంటి దాంతో నేను మళ్ళీ బండ్ల కొలది తోటకూర దానం చేస్తూ వెళ్తున్నాను. సో ఎందుకంటే నాకు మళ్ళీ కూడా ఇంకా విపరీతమైనటువంటి విశేష ధనము, విశేష లాభం కలుగుతుంది అనే ఉద్దేశంతో. కానీ నేను ఈ ప్రశ్నను ఎప్పుడైతే లేవనెత్తానో ఈ బ్రాహ్మణులు ఎవరు కానీ మిగతా ఎవరు కూడా చెప్పకుండా నాకు సరైన సమాధానం నాకు కలగలేదు, దొరకలేదు. కేవలం మీరు మాత్రమే నాకు నా మనసుకి నచ్చినటువంటి, నాకు తెలిసినటువంటి సమాధానం మీరు చెప్పగలిగారు. దీన్ని మహాత్మా మీరేమంటారు అంటే అప్పుడు ఆ కన్నడ బ్రాహ్మణుడు శంకరభట్టు చెప్తాడు, రాజుగారు, మీరు పూర్వజన్మలో కట్టిక దరిద్ర స్థితి అనుభవిస్తున్నటువంటి బ్రాహ్మణుడు. అప్పుడు మీ దగ్గర తోటకూర ఉండేది. తోటకూరను విపరీతంగా ఏమీ లేని స్థితిలో కూడా మీరు దానం చేసేవారు. ఆ దానికి విశేష పుణ్య ఫలితంలో ఇప్పుడు ఈ జన్మలో రాజుగా జన్మించారు. కానీ ఇప్పుడు మీ యొక్క శక్తి ఏంటంటే మనులు మణిహారాలు ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటి మహారాజులు. ఈ సమయంలో కూడా కేవలం తోటకూరని బండ్లుగా ఎంత కూడా మీరు దానం చేసినా మీకు కలిగేది ఇంతకు ఇంతే. రాజైనటువంటి స్థితిలో ఉండి కూడా మీరు మనులు మాణిక్యాలు దగ్గర స్థితిలో ఉండి కూడా తోటకూరని దానం చేస్తే కేవలం తోటకూరని లభిస్తుంది. అందుకే మీరు అడిగిన ప్రశ్న అంతకు అంత అయితే ఇంతకు ఇంతే అని చెప్పడం జరిగింది. సో ఈ స్టోరీలో మనం తెలుసుకుంది ఏంటంటే రాజుకు ఒకటి పూర్వజన్మ కళ జరుగుతుంది. అట్లే ఆయన చేసిన దాన ఫలితం వల్ల, ఆ కర్మ ఫలితం వల్ల ఆయనకి రాజుగా పుట్టడము, మళ్ళీ అదే బ్రాహ్మణులు ఇక్కడ బ్రాహ్మణులు ఈయన రాజ్యంలో పుట్టడం, ఈ ఒక కన్నడ బ్రాహ్మణుల ద్వారా ఆయనకు సరైన ఆన్సర్ దొరకడం అనేది ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. చూస్తాం.